ప్రజలందరికీ బిగ్ షాక్. ఎందుకంటే ఈ ఏడాది నిప్పులు వర్షమే. ఎల్ నినో ప్రభావంతో భారత్‌లో తక్కువ వర్షపాతం ప్రపంచ వాతావరణ సంస్థ రిపోర్టు వచ్చేసింది. అసలు ఏం చెప్పింది? ఏం కీలక విషయాలు వెల్లడించిందనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒకప్పుడు సాధారణంగా ఎండాకాలం అంటే 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఇప్పుడు సాధారణ ఉష్ణోగ్రతలు పూర్తి ఎండాకాలం రాకముందే 45 డిగ్రీల వరకు చేరుకుంటున్నాయన్నమాట. ఇలా భానుడి బగబగకు భారత్ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం అల్లాడిపోతుంది. పగలు వేడి, రాత్రి ఉక్కపోతతో చాలా ప్రాంతాల ప్రజలు నరకం చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ వాతావరణ సంస్థ కీలక ప్రకటన చేసింది. 2026 మధ్యకాలం నుంచి ఎల్ నినో ప్రభావం ఏర్పడి అది బలంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ శుక్రవారం తెలిపింది. మరోవైపు హిందూ కుష్ హిమాలయ పర్వత శ్రేణులలో హిమ నిల్వలు వరుసగా 4వ ఏడాది కూడా రికార్డు స్థాయిలో కనిష్టానికి పడిపోయాయని ఒక ప్రత్యేక అధ్యయనం వెల్లడించింది. ఇప్పటికే సాధారణం కంటే తక్కువ ఋతుపవనాలకు సిద్ధమవుతున్న భారతదేశానికి రాబోయే కాలం కష్టతరంగా ఉండబోతుందని ఈ రెండు సంకేతాలు సూచిస్తున్నాయి. సో WMO నుండి వచ్చిన తాజా నెలవారీ గ్లోబల్ సీజనల్ అదేవిధంగా క్లైమేట్ అప్డేట్ భూమధ్య రేఖ పసిఫిక్లో స్పష్టమైన మార్పును సూచిస్తోంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతుండడంతో 2026 మే జూలై ప్రారంభంలోనే ఎల్ నినో తిరిగి వచ్చే అవకాశం ఉందని కూడా ఇది చూస్తోంది. సో ఆ కాలంలో దాదాపు ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా కంటే ఎక్కువ భూ ఉపరితల ఉష్ణోగ్రతలు ఉంటాయని, అదేవిధంగా అలాగే జూలై వరకు భారతదేశంలోని సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుతుందని కూడా అంచనాలు వేస్తున్నాయి. సో సంవత్సరం ప్రారంభంలో తటస్థ పరిస్థితుల కాలం తర్వాత వాతావరణ నమూనాలు ఇప్పుడు బలంగా ఏకీభవిస్తున్నాయి. ఎల్ నినో ప్రారంభంపై ఆ తర్వాత వచ్చే నెలలో అది మరింత తీవ్రతరం కావడంపై అధిక విశ్వాసం ఉందని WMO వాతావరణ శాఖ అంచనాలు అధిపతి విల్ఫ్రాన్ మౌఫోమోవికి అన్నారన్నమాట. సో ఇది ఒక బలమైన సంఘటన కావచ్చని నమూనాలు చూస్తున్నాయి. కానీ సంవత్సరంలో ఈ సమయంలో అంచనాలు ఖచ్చితత్వానికి వసంతకాల అంచనా అవరోధం అదేవిధంగా ఒక సవాలుగా ఉంది. ఏప్రిల్ తర్వాత అంచనాలపై విశ్వాసం సాధారణంగా మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారన్నమాట. సో ఏది ఏమైనా కానీ ఒకేసారి పెద్ద పిడిగిలంటూ వార్త బయటపడింది. ఎందుకంటే అసలే ఎండలు విపరీతమైన ఎండలు కాస్తూ ఉన్నాయి. అసలు ఒళ్ళు మండిపోతూ ఉంది. ఒక పక్క ఉక్కపోత అసలు చాలా దారుణమైన చిరాకు పుట్టిస్తూ ఉన్న ఈ సమయంలోని ఒకేసారి పెద్ద బాంబులంటూ వార్త చెప్పారు. అసలు వర్షాలు తక్కువ శాతం ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా అని చెప్పడంతో ప్రజలందరూ కూడా తీవ్ర షాక్ గురవుతూ ఉన్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.